60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ వీడియోలో 2024-25 సంవత్సరానికి ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది, మార్చి. ఇప్పుడు మేలో ఉన్నాం. ఇది లేటెస్ట్ న్యూసు. ఇది ఏంటిది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే 24-25 సంవత్సరానికి గాను వాళ్ళ దగ్గర ఏదైతే మిగిలిపోయినాయో 2,69 లక్షల కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది, ఇస్తున్నాం అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఏదైతే కరెన్సీ మార్కెట్ జోక్యాల వల్ల వచ్చిన లాభాల కారణంగా అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఈ ఆర్బీఐ ఏం చేస్తుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి దాదాపుగా ఇప్పుడు 2.69 లక్షల కోట్లని బదిలీ చేయటానికి రెడీ అయిపోయినరు. ఇది సెంట్రల్ బ్యాంక్ బదిలీ చేసిన దానికంటే ఎక్కువ. అంటే ఇది గవర్నమెంట్ కంపెనీల్లో డివిడెండ్లు ఎంత అయితే వస్తాయో దానికంటే ఇది ఎక్కువ అని చెప్తుంది అనమాట. అయితే ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సంవత్సరం ఏదైతే ఉందో 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ గాను మిగులుగా 2.69 లక్షల కోట్లని బదిలీ చేయడానికి సెంట్రల్ బోర్డు ఆమోదం తెలిపిందని ఆర్బీఐ ఈరోజు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది, 23/5/2025 నాడు. ఇది కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికి ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అత్యధిక వార్షిక మిగులు బదిలీ అన్నమాట. అంటే ఇప్పటి వరకు ఏదైతే ఇచ్చిందో అంతే హైయెస్ట్ మిగులు బదిలీ అన్నమాట. అయితే ఇది ఏంటిదో చూద్దాము. అయితే ఈ 2024-25 ఫైనాన్షియల్ ఇయర్కి గాను కేంద్ర ప్రభుత్వానికి 2,68,590.07 కోట్లని, మళ్ళొకసారి చెప్తున్నా, 2,68,590.07 కోట్లని బదిలీ చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది అని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. అయితే ఇది ఏ ఇయర్లో ఎంతెంత ఇచ్చింది, ఏమి ఇచ్చిందో చూద్దాము. 2018-19లో నుంచి 2021-22 వరకు అక్కడ ఏదైతే ఉన్నాయో అంటే కరోనా ఏదైతే జరగటం వలన ఆ టైంలో పెద్దగా ఎకానమీ డెవలప్ కాకపోవటం, వృద్ధి లేకపోవటం, ఆర్థికంగా మందగమనం జరగటం, దాంతో రిజర్వ్ బ్యాంక్ ఏదైతే బ్యాలెన్స్ షీట్లో సిఆర్బిని 5.5% వద్ద నిర్వహించాలని బోర్డు నిర్ణయించిందని ఆర్బీఐ విడుదల చేయడం జరిగింది. అయితే మళ్ళీ 2022-23కి వచ్చేటప్పటికి ఈ సిఆర్బిని 6% మరియు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేటప్పటికి 6.5% పెంచడం జరిగింది. ఈ సవరించినటువంటి ఏదైతే ఈసీఎఫ్ ఆధారంగా స్థూల ఆర్థిక అంచనాలను పరిగణనలోకి తీసుకొని సెంట్రల్ బోర్డు ఏదైతే ఉందో సిఆర్బిని 7.5% పెంచాలని నిర్ణయించినట్టుగా ఆర్బీఐ తెలపడం జరిగింది. ఇది అన్నమాట. అంటే ఈ సిఆర్బి అంటే ఏంటంటే కాంటిజెంట్ రిస్క్ బఫర్, దీన్ని సిఆర్బి అంటారు, కాంటిజెంట్ రిస్క్ బఫర్. అయితే జనరల్గా ఇది ఈ సంవత్సరమే మనకి హైయెస్ట్ అనమాట. ఏది మిగులు నుంచి ఇవ్వటం, ఇది గత సంవత్సరం ఇవ్వడం జరిగింది, అంతకుముందు సంవత్సరం కూడా ఇవ్వటం జరిగింది, ఇది ఈ సంవత్సరం బాగా ఇవ్వటం జరిగింది. ఇది సింపుల్గా మీకు ఒక ఇన్ఫర్మేషన్. అయితే మనం షేర్ మార్కెట్లో ఎవరైతే ఉంటారో షేర్ మార్కెట్కు సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషను మనము వినాలి. ఎంతసేపటికి ఏది పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది అనేది కాకుండా, కొన్నవా అమ్మినవా లాభం వచ్చిందా అనేది కాకుండా ముందు షేర్ మార్కెట్లో నాలెడ్జ్ని గెయిన్ చేయాలి. నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ఏ ఇన్ఫర్మేషన్లు, ఏ వెబ్సైట్లు ఏవి హెల్ప్ అవుతున్నాయి అనేది మనం చూడగలగాలి. అప్పుడే మనకి దీని మీద ఒక అవగాహన వస్తుంది. ఇది కూడా ఒక బిజినెస్ని బిజినెస్ పరంగానే చేయాలి. ఏమేం జరుగుతుంది, ఎకానమీ ఏమవుతుంది, వరల్డ్ ఎకానమీ ఏమవుతుంది, కరెంట్ అఫైర్స్ ఏమవుతుంది, అంటే కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్లు, బ్యాలెన్స్ షీట్లు, కంపెనీ యొక్క న్యూసు, కంపెనీకి బెనిఫిట్స్ ఉన్నాయా, కంపెనీకి సబ్సిడీలు ఉన్నాయా, కంపెనీ ఏ విధంగా పనిచేస్తుంది, కంపెనీకి ఏదైనా ఉందా, లేకపోతే సెక్టార్ ఉందా, ఏ సెక్టారు, గవర్నమెంట్ పాలసీలు ఏంటివి, ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయగలిగినప్పుడు షేర్ మార్కెట్లో లైఫ్ లాంగ్ ఉండగలుగుతాం. ప్యానిక్ అవసరం లేదు. చాలామందికి ఏంటిదంటే ఎవరి మీద ఆధారపడటం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏదో చెప్పడం, పెరిగినప్పుడు బాగానే ఉంటుంది కానీ పడ్డప్పుడు ప్యానిక్ అయిపోవటం, టెంప్ట్ అయిపోవటం, ఇక మెంటల్లీ డిస్టర్బ్ కావటము, ఎవరినో అనలేము మనం. ఎందుకంటే పెట్టుబడి నీది, రిస్క్ నీదే.
పెట్టుబడి నీదైనప్పుడు రిస్క్ నీదే ఉంటుంది. ఎందుకోసం? లాభం వచ్చినా నీదే, నష్టం వచ్చినా నాదే. లాభం వచ్చినప్పుడు నువ్వెవరికో ఇయ్యవు కాబట్టి నష్టం వచ్చినా నువ్వే భరాయించాలి. ఎవరైతే సలహా ఇస్తాడో ఆయనేమి నీకు లాభం వచ్చినప్పుడు నువ్వేమో ఆయనకి ఇయ్యవు కాబట్టి నష్టం వచ్చినా ఆయనేమి నీకు ఇయ్యడు. అయితే లాభం వచ్చినప్పుడు నువ్వు ఆయనకి ఇచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు అడగడానికి వీలైద్ది. కానీ ఇవన్నీ జరిగేవి కావు. ఎందుకోసం? నాదే పెట్టుబడి కాబట్టి నేనే రిస్క్ తీసుకుంటాను. నా లాభం వస్తే నాకే వస్తుంది కదా అంటాడు. ఆయన ఏం చేసిండు? ఆయన పెట్టుబడి పెట్టలే కదా, ఆయనకి ఎందుకు ఇవ్వాలి అనుకుంటాడు వచ్చినప్పుడు. నష్టం వచ్చినప్పుడు వాడు చెప్పిండు కాబట్టి నేను కొన్నా, నష్టపోయినా, లేకపోతే నా పైసలు నాకుండే అని అనుకుంటాడు. ఇవన్నీ అనుకునే బదులు సింపుల్గా మనం నాలెడ్జ్ గెయిన్ చేయాలి. నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే షేర్ మార్కెట్ సంబంధించిన వెబ్సైట్లు, ఇన్ఫర్మేషను, ఇటువంటి ఏవైతే కంపెనీలు, ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఏం చేస్తుంది, డాలర్ ఏమవుతుంది, వరల్డ్ మార్కెట్లు ఏమవుతున్నాయి, ఏషియన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు, ఇవన్నీ ఏం జరుగుతున్నాయి, పొలిటికల్గా ఏం జరుగుతుంది, ఎకానమీ ఏం జరుగుతుంది, ప్రొడక్షన్ ఏం జరుగుతుంది, కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్లు, ప్రాఫిట్ అండ్ లాస్లు, టెక్నికల్గా న్యూస్, ఇవన్నీ కనుక కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కనుక మనం ఫాలో కాగలిగితే షేర్ మార్కెట్లో కూడా ఒక బిజినెస్ మాదిరి చేసుకోవటమే. ఇది ఇప్పుడు మీకు ఇదొక అవేర్నెస్, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే ఉందో ఈ న్యూస్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు మన సెంట్రల్ గవర్నమెంట్కి పే చేస్తుంది అనేది ఇన్ఫర్మేషన్. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.